నా పేరు చెరుకూరు వెంకయ్య. అసెంట్ ల్యాండ్ ఉంది నాకు 84 సెంట్లు. అసెంట్ ల్యాండ్ అయితే నాది నేను కొనుగోలు చేసే ఆ భూమి మా తల్లిదండ్రులు ఇచ్చింది కాదు, నేను కొనుక్కున్నది. అయితే ఏమైందంటే సిఆర్డీకి భూమి చేసాను అప్పుడు 2014లో. నాకు కవులు లేదు, పెన్షన్ లేదు. నేను అప్పుడు శ్రావణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి, ఇది సార్ పరిస్థితి అంటే, నీది కేటగిరీ 4లో ఉంది, నువ్వు కవులు రాదు, నీ కొనుగోలు కింద రాశారు, పెన్షన్ రాసుకో అన్నారు. అయితే శ్రావణ్ కుమార్ గారి టైంలో పెన్షన్ ఇచ్చారు నాకు 2500. తర్వాత పరిపాలన మారింది కదండి 2019లో. అప్పుడు జగన్ పాలన వచ్చినాక వాలంటీర్లు వచ్చి చెరుకూరు వెంకయ్య పొలం ఉంది అని చెప్పారు. చెప్పేటప్పుడు నాకు పెన్షన్ కూడా ఆపేశారు. కవులు లేదు, పెన్షన్ లేదు ఇప్పుడు వరకు. మొన్న మా ఊర్లో వారం రోజుల క్రితం పెట్టారు కదా, అప్పుడు అర్జీ పెట్టుకున్నాం. శ్రీలత మేడం గారు ఇక్కడికి ఒకసారి రమ్మన్నారు, ఇక్కడికి వచ్చాం, ఇవన్నీ చేపించి మామూలుగా లోన ఉన్నవాళ్ళు మాత్రం రేపు మంగళవారం కానీ బుధవారం కానీ మీరు మీ ఊరు సిఆర్ నుంచి ఫోన్ వస్తుంది, అక్కడ రండి, ఇట్లాంటివి చాలా వచ్చినాయి, వెరిఫికేషన్ చేస్తాం అన్నారు. బాగానే ఉంది, బాగానే చేశారు. మేము రోడ్డు పోటు ఇంద్ర వెంకట సుబ్బారావు రోడ్డు పోటు అదే చెప్పాము, మారుస్తాం, అది దాని ప్రాసెస్లో ఉందన్నారు. అది వాళ్ళు ఏంటంటే సైడ్ను ఆ సైడ్ ఈ సైడ్ నడక పెడతాం అంటున్నారు. నడక కాదండి, పూర్తిగా దాన్ని బిగిస్తేనే మాకు రోడ్డు పోటు మిస్ అవుతుంది, లేకపోతే మీరు ఆ సైడ్ ఈ సైడ్ నడక పెట్టినా కూడా అది రోడ్డు పోటు లెక్క వచ్చింది అని చెప్పాము కన్నబాబు గారితో. సరే మేము పై వాళ్ళు కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. అది మేము పోస్ట్లో ప్లాట్లు ఇచ్చినప్పుడే వచ్చాం, అప్పుడు అదిగో అన్నారు మారాలా. మొన్న మేము వదిలేసుకున్న తర్వాత మొన్న ఎంపీ గారు చెప్పారు కదా మారుస్తాము, కమర్షియల్ అయితే కుదరదులు కానీ రెసిడెన్షియల్ మారుతాం అన్నారు కదా, అందుకని వచ్చాం అని ఇప్పుడు 2 సార్లు పెట్టాం. ఇప్పుడు రెస్పాన్స్ సమాధానం బాగానే చెప్పాం. సారే పెద్ద ఆయనే చెప్పాడుగా, మనకు దాన్ని ఆ ప్రాసెస్లో ఉందిలేండి చూస్తున్నామని. ఇంక మనకి ఇక అది అంతా పయ్యేవాడి దయ.